హాయ్, దిస్ ఇస్ సత్య. మీరు ఎలాంటి ప్రాజెక్ట్స్ డెవలప్ చేసేటప్పుడు డిఫికల్టీస్ ఫేస్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఏంటంటే ప్రాజెక్ట్ డెవలప్ చేసుకునేటప్పుడు కాంపోనెంట్ సెలెక్షన్ ఫస్ట్ తెలియదు. ఆ ప్రాజెక్ట్ రిలేటెడ్ కాంపోనెంట్స్ ఏం కావాలి ఏంటనేది తెలియకుండా ఇబ్బంది ఫేస్ అవుతారు. దాంతోపాటు ప్రాజెక్ట్ బ్రెడ్ బోర్డ్ మీద డెవలప్ చేసుకుంటూ డిఫికల్టీస్ ఫేస్ చేస్తారు. బ్రెడ్ బోర్డ్ అనేది ఏంటంటే టెంపరీ సొల్యూషన్స్కి మాత్రమే మనకి యూజ్ అవుతుంది. పర్మనెంట్గా మనం ప్రాజెక్ట్ అనేది కాలేజీలో సబ్మిట్ చేసుకోవాలి, ఫైనల్ లాంగ్ రన్లో ఉండాలి అంటే మనకి ఈ బ్రెడ్ బోర్డ్ అనేది టెంపరీ సొల్యూషన్స్కి మాత్రమే యూజ్ అవుతుంది. లాంగ్ రన్లో యూజ్ అవుతుంది, రాంగ్ రన్లో యూజ్ అవ్వదు. సో అలాంటి వాటి కోసమే మేము బ్రేక్అవుట్ బోర్డ్స్ అని చెప్పి ఇంప్లిమెంటేషన్ చేసాం. ఈ బ్రేక్అవుట్ బోర్డ్స్ వల్ల మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే కనెక్షన్స్ అనేది ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు, ప్లస్ లూజ్ కాంటాక్ట్స్ని ఓవర్కమ్ చేయొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, టైం సేవింగ్ కాన్సెప్ట్ అనేది మోస్ట్ కంపేర్ టు బ్రెడ్ బోర్డ్. సో ఇలాంటివన్నీ కూడా మనం డెవలప్ చేసాం. ఇది మనం చూసుకుంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైక్రో కంట్రోలర్స్ అన్నిటికీ కూడా బ్రేక్అవుట్ బోర్డ్స్ ఉన్నాయి. ఆర్డినో కానీ, ESP32 కానీ, నోడ్ MCU కానీ, రాస్బెర్రీ పై పికో కానీ, STM32 కానీ, ఇవన్నిటికీ కూడా మనకి బ్రేక్అవుట్ బోర్డ్స్ అనేది అవైలబిలిటీ ఉంటాయి. వాటితో పాటు ఏంటంటే మైక్రో కంట్రోలర్స్ అండ్ మైక్రో ప్రాసెస్ మన దగ్గర అన్ని రిలేటెడ్ కాంపోనెంట్స్, ప్రాజెక్ట్ రిలేటెడ్ కాంపోనెంట్స్ అన్నీ కూడా అవైలబిలిటీ ఉంటాయి. మార్కెట్తో కంపేర్ చేసుకుంటే మన దగ్గర ప్రాజెక్ట్ కాంపోనెంట్స్ అన్నీ కూడా కొంచెం లో కాస్ట్కి అవైలబిలిటీ ఉంటాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మా దగ్గర కాంపోనెంట్స్ కానీ ప్రాజెక్ట్ రిలేటెడ్ బై చేస్తే ఏమవుతుంది అంటే మీకు గైడెన్స్ ఉంటుంది. కంపేర్ టు అదర్స్ ఏంటంటే మా దగ్గర గైడెన్స్ ఉంటుంది. ప్రాజెక్ట్ ఎలా ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలో చెప్తాం. ఒకవేళ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ చేసుకోలేకపోతే మేమే ప్రాజెక్ట్ డెవలప్ చేసి మీకు ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా ప్రొవైడ్ చేస్తాం. నాట్ ఓన్లీ హార్డ్వేర్ ప్రాజెక్ట్స్, రోబోటిక్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ ఏదైనా మనం చూస్ చేసుకోవాలంటే మేము అలాంటి వాటికి కూడా సెటప్స్ అన్నీ కూడా మేమే డెవలప్ చేస్తాం. 3D ప్రింటింగ్ సెటప్స్ అన్నీ కూడా ఉంటాయి. ఎగ్జాంపుల్ రోబోటిక్ ఆర్మ్ రోబోట్స్ అండ్ దిస్ టైప్ ఆఫ్ రోబోట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోబోటిక్ అప్లికేషన్స్ అన్నిటికీ కూడా మనం సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తాం. సో దీనివల్ల ఏమవుతుందంటే స్టూడెంట్కి ఈజీగా ప్రాజెక్ట్ డెవలప్ చేసుకోవచ్చు. ఫస్ట్ థింగ్, లో కాస్ట్లో చేసుకోవచ్చు. మనకి ఆన్లైన్లో డిఫరెంట్ సైట్స్ ఉన్నాయి. సో ఆన్లైన్లో ఆ సైట్స్తో కంపేర్ చేసుకుంటే మన దగ్గర లీస్ట్ కాస్ట్కి అవైలబిలిటీ ఉంటాయి. అండ్ వన్ మోర్ థింగ్, లైఫ్ టైం అనేది బాగా ఎక్కువ వస్తాయి. సో ఇప్పుడు చూసుకోవచ్చు, ఈ టైప్ ఆఫ్ రోబోట్స్ అనేది మన దగ్గర అవైలబిలిటీ ఉంటాయి. నాట్ ఓన్లీ సింగిల్ రోబోట్, ఏ టైప్ ఆఫ్ రోబోట్ కావాలన్నా మన దగ్గర అవైలబిలిటీ ఉంటాయి. ఏదైనా కావాలి అనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.